ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. ఆశ్చర్యకరమైన తండ్రి, అద్భుతకరుడైన మా ప్రభువా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. తండ్రి, మీ గొప్పతనాన్ని వర్ణించడం మాకు భాష లేదు, మాటలు లేవు. మీ గొప్పతనాన్ని వర్ణించడం నిజంగా మా లెక్కకు మించినది తండ్రి. మీరు చేస్తున్న గొప్ప అద్భుతాల కొరకే వేలాది వేల స్తోత్రాలు. ఇంకనూ మీ సన్నిధానంలో అనేక మంది మీ ద్వారా మేలు పొందటానికి ఆసక్తి కలిగిన బిడ్డలుగా ఉన్నారు. ఆశ కలిగి స్థలంలోనికి వచ్చారు తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని మీ వాక్యం సెలవిస్తున్నది. దయచేసి మీ బిడ్డల్ని తృప్తిపరచండి. మీరు మా తండ్రి, మేము మీ పిల్లలము స్వామి. మీరు మా దేవుడు. మీరిచ్చిన రక్షణ పుచ్చుకొని రక్షణకర్తవైన మీ పాదముల చెంత మా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాం. దయచేసి మా జీవితంలో గొప్ప కార్యాలు మీరే జరిగించండి. మీ నామం మహిమపరచబడని, ఘనపరచబడని, మీరే కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు ప్రశస్త నామన ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆశ్చర్యకరమైన దేవుడు మన దేవుడు. దేవుడు ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా నా వద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని చెప్పాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని త్రోసివేయడు. ఎంత చెడ్డవారినైనా, ఎంత మంచివారినైనా వాక్యం ఈ రీతిగా సెలవిస్తాడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన కనుదృష్టిని ఉంచాడు అని వాక్యం సెలవిస్తాడు. ఆ రీతిగా తన దృష్టిని మన మీద చాపి మనల్ని ఆశీర్వదించాలని ఆయన మనల్ని వెతుకుతూ ఉన్నటువంటి దేవుడు. ఆ గొప్ప దేవుని వైపు మనం చూసి ఆయన ఇష్ట ప్రకారంగా జీవించడానికి నేర్చుకోవాలి. ఆయన ఇష్టాన్ని మనకు తెలియబర్చేది ఏదంటే దేవుని యొక్క వాక్యం. ఈ విషయాన్ని బాగా గమనించాలి. చాలా మంది జీవితాల్లో మా పరిస్థితులు బాగాలేవు, మేం చెడిపోయాం, మేము నిలదొక్కునేది ఎప్పుడు, మేం బాగుపడేది ఎప్పుడు, మా పరిస్థితులు సరిచేయబడేది ఎప్పుడు, మాకు ఆరోగ్యం వచ్చేది ఎప్పుడు, మా కుటుంబంలో ప్రతి నెల ఇంత డబ్బు మేము సంపాదించుకునేది ఎప్పుడు, మా పిల్లల్ని పైకి తెచ్చుకునేది ఎప్పుడు, మేము చక్కటి ఇల్లు కట్టుకునేది ఎప్పుడు, ఇలాంటి ఆలోచనలతో చాలా మంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మా పరిస్థితి ఇంతేనా, ఇప్పటికే దరిదాపు ఇన్ని సంవత్సరాలు అయిపోయారు, ఇంకేం మా పరిస్థితులు బాగుపడతాయా అనే ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. ఆ రీతిగా ఆలోచనలు రావడం మంచిదే. నాకు కూడా వస్తాయి, నీకు కూడా వస్తాయి. ఎంతో మందికి ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. చెడిపోయిన మన జీవితాలు బాగుపడతాయా, మన పరిస్థితులు బాగుపడతాయా, ఇవన్నీ కూడా మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆలోచించడం మంచిదే. ఆ విధంగా ఆలోచించకపోతే నువ్వు మనిషే కాదు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఒకటి పిచ్చోడన్నా అయి ఉండాలి, లేదు నువ్వు పశువన్నా అయి ఉండాలి. మనం పశువులు కాదు. ఎందుకంటే మనకు 4 కాళ్ళు లేవు కాబట్టి, తోక లేదు కాబట్టి. ఈ విధంగా మనం మనుషులే. ఆ విధంగా ఆలోచించే దాని వల్ల మనకి ఏమీ ప్రయోజనం లేదని వాక్యం సెలవిస్తుంది. దాని బైబిల్ భాషలో 2 మాటలు చెప్తారు. నీవు చింతించుట వలన నీ ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలవా అని అడిగాడు. రెండవ మాట, ఒకని హృదయంలోని విచారము వానిని కృంగదీయను అని చెప్పాడు. కాబట్టి ఆలోచన అనేటటువంటిది మనల్ని చింతలోకి, విచారంలోకి తీసుకువెళతాది. చింతించే దాని వలన
మన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోలేం. విచారించే దానివల్ల మనం కృంగిపోయేదే కానీ మనం బాగుపడేదంటూ ఏమీ లేదు. కృంగిపోవడం అంటే దాని అర్థం ఏమిటంటే, బోధ ఇల్లు నువ్వు కట్టావనుకోండి, గడ్డిల్లు చెరుకాకుతో కడతాం, బోధతో కడతాం, వరిగడ్డితో కడతాం, తాటి ఆకులతో కడతాం. ఈ ఇండ్లన్నీ కూడా ఎంతకాలం ఉంటాయంటే టెంపరీ. కొంతకాలం వర్షానికి తడిసి ఎండకి ఎండితే ఆ తరువాత పైనున్న బోధ గాని గడ్డి గాని కూలిపోతాది. ఆ తడిసిన తరువాత సరిగా ఎండకపోతే చెదులు బట్టి చెదులు అదంతా తిని పాడైపోతాది. ఊరికే అట్లా కుదిపితే ఆ ఇల్లంతా కూలిపోతాది. విచారం అనేది అలాంటిది. కాబట్టి విచారించకూడదు, చింతించను కూడదు. అయితే ఒక్కటి మనం చేయాలి. ఏం చేయాలి అని అడిగితే ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రవక్త ఇర్మియా రాసిన గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇర్మియాను చూసి, ఇర్మియా, నీవు కుమ్మరివాని ఇంటికి వెళ్ళి చూడు, అక్కడ నేను నీతో మాట్లాడుతాను అని చెప్పాడు. ఇర్మియా దేవుని మాటలు విని కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. వెళితే కుమ్మరివాడు సారె మీద ఆ జిగట మట్టిని పెట్టి కొండను తయారు చేస్తూ ఉన్నాడు. కొండను తయారు చేస్తూ ఉన్నప్పుడు జరిగిన సమాచారం ఏమిటంటే, కొండ కుమ్మరివాని చేతిలోనే ఇరిగిపోయాది, పగిలిపోయాది. అప్పుడు కుమ్మరివాడు తన చేతిలో పగిలిపోయినటువంటి ఆ మట్టి పాత్రను తీసుకొని మళ్ళా బురదలోకి వేసి దాన్ని బాగా త్రొక్కి మళ్ళా సారి మీద పెట్టి తనకిష్టమైనటువంటి మరొక పాత్రను ఆయన తయారు చేసుకున్నాడు. అనగా దాని అర్థము, ఎంతో మంది జీవితాలు పగిలిపోయినవిగా, ఎంతో మంది కుటుంబాలలో వారు ఆలోచించిన రీతిగా కొన్ని విషయాలు జరగకపోవడం, ఆర్థిక విషయాలు కానీ, ఆరోగ్య విషయాలు కానీ, ఆహార విషయాలు కానీ, కుటుంబంలో జీవిస్తున్నటువంటి వ్యక్తుల మధ్యన ఉండవలసిన కార్యాలు ఉండకపోవడం కానీ, ఎన్నో ఇబ్బందులతో బిడ్డలు మేం పగిలిపోయాం అనేటటువంటి స్థితిలో ఉంటారు. ఒకటి, కొమ్మరివాని చేతిలో పగిలిపోయినటువంటి కొండ. దాన్ని ఏం చేస్తాడంటే, ఖచ్చితంగా కొమ్మరివాడు ఆ మట్టిని మళ్ళా బురదగా తొక్కి సారి మీద పెట్టి వేరొక పాత్ర చేస్తాడు. ఒకవేళ దేవుని కుటుంబంలో నీవు ఉండి, దేవుని కుటుంబంలో దేవుని చిత్త ప్రకారంగా నీవు జీవిస్తూ, నీ జీవితంలో నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా ఆ కృప కలిగిన దేవుడు తన చేతులతో మరల ఒక నిర్మాణాన్ని నీకు అనుగ్రహించి ఒక మంచి కుండగా నిన్ను తయారు చేస్తాడు, ఉపయోగకరమైన పాత్రగా చేస్తాడు. కొన్ని పర్యాయాలు మనం కొమ్మరివాని చేతిలో కాకుండా కొన్ని పర్యాయాలు కుండలే బయట ఎక్కడైనా పెడితే ఎవడైనా పగలగొట్టడమో, ఆ కుండే దేనికైనా తగిలి పగిలిపోవడమో, ఇలాంటివి కూడా జరుగుతాయి. అంటే దాని అర్థము, కొన్ని పర్యాయాలు మనం ఇతరుల ద్వారా పగిలిపోయిన వారుగా, మనంతట మనమే పగిలిపోయిన వారుగా కొంతమంది ఉంటారు. మనంతట మనమే పగిలిపోవడం అంటే మనం చేసుకునే తప్పుల ద్వారా, మనం చేసే అన్యాయాలు, మనం చేసే అక్రమాలు, మనం చేసే మోసాలు, మనంతట మనమే పగిలిపోవడం. కొన్ని పర్యాయాలు ఆ కొండ దేనికైనా తగిలి పగిలిపోవడం. కొన్ని పర్యాయాలు ఇతరుల ద్వారా మోసపోవడం, ఇతరుల ద్వారా చెడిపోవడం, ఇతరుల ద్వారా పడిపోవడం, ఇలాంటి వాటి ద్వారా కూడాను కొన్ని పర్యాయాలు కొండ పగిలిపోతూ ఉంటుంది. ఇంతకు ఆ కుమ్మరివాడు యేసయ్యే. ఆ సారె మీద పెట్టబడి కుమ్మరివాడు చేస్తున్నటువంటి మట్టి పాత్ర మనమే. మన జీవితంలో ఒకవేళ దేవుని సంఘంలో మనం వచ్చి చాలా మంచిగా మనము జీవిస్తూ మనకు వచ్చే కష్టాలు కానీ, నష్టాలు కానీ, అవమానాలు కానీ, నిందలు కానీ, ఇబ్బందులు కానీ, వీటన్నిటికీ పూచి ఆ దేవుడే ఉంటాడు. ఎందుకంటే ఆయన సముఖంలో నువ్వు మంచిగా జీవిస్తూ పగిలిపోయావు కాబట్టి మరలా నిన్ను ఇంకొక పాత్రగా, ఇంకొక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఆయన చేయగలడు. నీ అంతటి నీవే పగిలిపోతే ఆ కృపగల దేవుడు నీకేమీ చేయలేడు. ఎందుకంటే నీ అంతటి నువ్వు పగిలిపోయావు, నీవు ఇతరుల ద్వారా చెడిపోయావు,
నువ్వు చేసిన తప్పితాలను బట్టి ఈ కొండ పగిలిపోయాది. ఆ కారణాన దేవుడు నీ విషయంలో ఏమీ చేయలేడు. ఈ రెండు జాగ్రత్తగా గమనించాలి. అంటే దాని అర్థం ప్రభువు చేతిలో పగిలిపోయిన వారు కొందరు, ప్రభువు లేకుండా పగిలిపోయిన వారు కొందరు. చెడిపోయి పగిలిపోయిన వారు కొందరు, ప్రభువులో బాగా ఉండి పగిలిపోయిన వారు కొందరు. ప్రభువులో బాగా ఉండి పగిలిపోతే నీ జీవితానికి దేవుడే షూరిటీ. ఆయనే నీ ఖచ్చితంగా నీకు అవసరమైనవి ఈ రోజు కాకపోయినా రేపైనా చేయగలరు. నీ అంతటి నీవే పగిలిపోతే దానికి షూరిటీ ఎవరూ లేరు. పగిలిపోయిన కొండ ముక్కలైపోతుంది. అది నిష్ప్రయోజనం, పనికి రాకుండా అయిపోతుంది. దానిలో ఏం పోయటానికి ఏం పెట్టడానికి కూడా అవకాశాలు లేవు. ఆ రీతిగా మన జీవితాలు ఉండకూడదు. ఈ రెండు కొండలలో నీవెవరివో బాగా ఆలోచించాలి. దేవుని చేతిలో నిర్మాణమవుతున్న కొండవైతే ఖచ్చితంగా కృపగలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవడిగింది ఖచ్చితంగా ఆయన దయచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. లేదు, పగిలిపోయిన వ్యక్తివైతే నీకు ఆశే మిగులుతుంది, నీకు అడిగేదే మిగులుతుంది. నీ అడిగింది పొందుకుంటాను అనేది కష్టమవుతుంది. అయితే ఒక్కటి, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కీర్తన 31లో చదువుకుంటే వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. భక్తుడైన దావీదు గారు ఏమంటారంటే, నేను మరణమైపోయాను, స్మరణకి రానివాడనైపోతిని, నేను ఓటికొండ వంటి వాడను అని చెప్పాడు. ఇది 3వ రకపు కొండ, ఓటికొండ. నేను మరణమై స్మరణకు రానివాడనైతిని, నేను ఓటికొండ వంటి వాడను అని చెప్పాడు. ఎప్పుడు భక్తుడు దావీదు గారి విషయం చెప్పారు అంటే, తాను బత్షెబ విషయంలో తప్పితం చేసినప్పుడు తన విషయంలో చాలా దుఃఖం కలిగాది. బత్షెబ ఆ విషయంలో తప్పితం చేసినప్పుడు ఆ తల్లి గర్భమును ధరిస్తే ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవటానికి వీలు కాక దావీదు మహారాజు యుద్ధంలో ఆ బత్షెబ భర్త ఉంటే పిలిపించి ఆయన యుద్ధంలో చంపమని తన అధికారికి చెప్పాడు. ఇది నిజంగానే చాలా తప్పితమైన కార్యం. ఆ తప్పితం తాను చేసిన తరువాత దేవుని సముఖంలో ఆయన ఈ రీతిగా మొరపెట్టుకున్నాడు, నేను మరణమైపోయాను, నేను స్మరణకి జ్ఞాపకానికి రావడం లేదు, నేను ఓటికొండ వంటి వాడను అని చెప్పాడు. ఓడుకొండ అంటే దాని అర్థము రంధ్రం పడిందని కాదు, నెర్రి చీలింది అని దాని అర్థం. రంధ్రం పడితే అది ఓటికొండ కాదు, పగిలిపోయింది అంటారు. నెర్రి చీలింది, ఆ నెర్రి మనకు కనిపించదు. అయితే కొండలు అమ్మేవాడు దాన్ని సులభంగా కనిపెడతాడు. కొండలు అమ్మేవాడు దాన్ని అమ్మేటప్పుడు కొట్టి మరలా దాన్ని అమ్ముతాడు. అలాగా శబ్దం చేసినప్పుడు ఓడు శబ్దం వస్తుంది, టుక్ టుక్ అని. లేక అది బాగా ఉంటే టాంగ్ టాంగ్ అని సౌండ్ వస్తుంది. అప్పుడు ఆ కొండలు చేసిన వ్యక్తి ఆ శబ్దాన్ని బట్టి ఇది ఓడిపోయిందా బాగుందా అని తెలుసుకుంటాడు. ఆ రీతిగా నేను ఓడిపోయిన వాడను, ఓటికొండ వంటి వాడను అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఓటికొండలో మనం ఏదైనా పోసినప్పుడు వెంటనే అది కారిపోతున్నట్టు మనకు తెలియదు. చుక్క తరువాత చుక్క, డ్రాప్ బై డ్రాప్, బొట్టు తర్వాత బొట్టు కారుతూ ఉంటుంది, చుక్క తరువాత చుక్క కారుతూ ఉంటుంది. దాని లెవెల్ తగ్గడం, దాని పరిమాణం తగ్గిపోవడం వెంటనే మనకు తెలియదు. కొంత సమయం పడుతుంది, కొంతకాలం పడుతుంది. ఆ రీతిగా చాలా మంది ఓడిపోయిన కొండలు కూడా ఉన్నారు. దేవుడు వారిలో పోసినటువంటివి, దేవునికి సంబంధించినవి చాలా వారిలో నుండి రోజు రోజు బొట్టు తర్వాత బొట్టు కారిపోతూ ఉంటాయి. దావీదు భక్తుడు అంటాడు, నేను ఓటికొండ వంటి వాడినని. అంటే దాని అర్థం ఏమిటంటే, తాను చేసిన తప్పితమును బట్టి దేవుడు తనలో పోసినటువంటి రక్షణ కానీ, పరిశుద్ధ ఆత్మ కానీ, దేవుడు తనలో పోసిన ప్రేమ కానీ, క్షమాగుణం కానీ, తనలో పోసిన మంచితనం కానీ, తనలో పోసినటువంటి స్తుతి ఆరాధన కానీ, ప్రతి ఒక్కటి కూడా రోజువారీ బొట్టు బొట్టే తగ్గిపోతూ ఉంది. ఆ రీతిగా బొట్టు బొట్టు తగ్గడం వల్ల కొండలో కొలత తగ్గిపోతూ వస్తుంది, ఆ పాత్రలో కొలత తగ్గిపోతూ వస్తుంది.
దైవజనాంగమా, ఆ రీతిగా తగ్గిపోయే దానివల్ల భక్తుడు దావీదేమంటాడంటే, నేను మరణమైపోయాను, నేను చనిపోయాను, నేను మరణమై జ్ఞాపకానికి రావడం లేదు. ఎవరికి జ్ఞాపకానికి రావడం లేదు? నాకెవరు రక్షణ ఇచ్చారో, నాకెవరు పరిశుద్ధ ఆత్మని ఇచ్చారో, నన్నెవరు ఈ గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం వద్ద వరకు నడిపించారో, ఆయనకు నేను ఇప్పుడు జ్ఞాపకం రాలేదు అని చెప్తున్నాడు. దైవ జనాంగమా, మీరు బాగా గమనించవలసిన విషయం, ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నాడో, ఏ దేవుని ఎదుట పాటలు పాడుతున్నాడో, ఏ దేవుని ఎదుట ధర్మశాస్త్రాన్ని చదువుకుంటున్నాడో, ఆ దేవుడు ఇతన్ని మర్చిపోయాడు. ఆ దేవునికి జ్ఞాపకం రావడం లేదు. ఇతడు భక్తుడైన దావీదు ఆ రీతిగా సెలవిస్తున్నాడు. పగిలిపోవడం ఒక రకమైతే, ప్రియులారా, ఓడిపోవడం ఇంకొక రకం. ఓడిపోయిన దాన్ని గురించి చెప్తే చచ్చిపోయాడు ఇతడు, జ్ఞాపకానికి రావడం లేదు. రోజు రోజు తనలో ఉన్న రక్షణ తగ్గిపోతూ ఉంది, తనలో ఉన్న పరిశుద్ధాత్మ తగ్గిపోతూ ఉంది. మొట్టమొదటి దినాలలో దేవుని నీవు నమ్ముకున్నప్పుడు ఎంత ప్రార్థన చేసేవాడివో, ఎంత వాక్యం చదివేవాడివో, ఎన్ని రోజులు ఉపవాసం ఉండేవాడివో, ఎంత తగ్గింపు ఉండేదో, ఎంత ప్రేమ ఉండేదో, ఓ ఎంత భయభక్తులుండేవో సేవకులంటే. ఇప్పుడు అవన్నీ లేవు. ఏమైపోయినట్టు అంటే దానర్థం అవన్నీ కారిపోయినట్టు, ఓడిపోయిన పరిస్థితి. ఇప్పుడు ప్రార్థన లేదు. ప్రార్థన కంటే నిద్రే ఎక్కువ మనకి. ఇప్పుడు బైబిల్ చదవడం లేదు. ఎందుకంటే కొంత బైబిల్ తెలుసు కాబట్టి మనం అక్కడికి వెళ్తానే ఆయన చెప్పే మాటలు కొన్ని మనకు తెలుస్తాయి కాబట్టి బైబిల్ చదివేది లేదు. బైబిల్తో ఇంకా మనకు పని లేదు. ప్రార్థన లేదు, ఉపవాసాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు ఆకలి అవుతుంది మనకి, ఉపవాసాలు లేవు. సహవాసం కూడా లేదు. ఎందుకంటే సహవాసం ఎందుకు అవసరం లేదంటే, గుళ్ళో అందరూ తెలుసు, నెలకోసారి పోతే చాలు, వారం పోన అవసరం లేదు. సహవాసం తగ్గిపోయాది, ప్రార్థన తగ్గిపోయాది, ఉపవాసం తగ్గిపోయాది. దైవజనాంగమా, ఒక్కొక్క బొట్టే కారిపోతూ ఉంది. అయితే ఈ ఓడిపోయినటువంటి కొండ బయట నుండి చూసినప్పుడు ఎవరికి తెలియదు ఇది ఓడిపోయినట్టు. కొండగా కనిపిస్తుంది. అందరూ అనుకుంటారు ఈ కొండ మంచి కొండనని. అయితే ఆ వ్యక్తికి ఒక్కడికే తెలుసు నేను ఓడిపోయినానని. బయట అందరికీ తెలియదు ఇది మంచి కొండ అనుకుంటారు. అయితే ఆ ఒక్క వ్యక్తికి మాత్రం బాగా తెలుసు నేను ఓడిపోయినాను. రోజు రోజు ఆ వ్యక్తిలో తగ్గిపోతున్నదేదో కూడా బాగా తెలుసు. రోజు రోజు ఆమెలో తగ్గిపోతున్నదేదో బాగా తెలుసు. నన్ను బాగా గమనించవలసిన విషయం, దైవజనాంగమా, యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి బిడ్డలో ఆరోగ్యం తగ్గని ఇబ్బంది లేదు, ఆర్థికం తగ్గని ఇబ్బంది లేదు, లోక సంబంధమైన స్నేహాలు తగ్గని ఇబ్బంది లేదు. దేవునికి సంబంధించిన విషయాలు తగ్గకూడదు. ఎందుకో తెలుసా? ఒక మనిషి జీవించిన కాలంలో దినాలు గడిచే కొద్దీ ఎవరికి దగ్గరగా పోతున్నాడంటే దేవునికి దగ్గరగా పోతూ ఉన్నాడు. ఎవరికి దూరం అవుతున్నాడంటే తనకున్న వారందరికీ దూరం అయిపోతూ ఉన్నాడు. దేవునికి దగ్గరగా వెళ్ళిపోతున్నాడు. నీకెన్ని సంవత్సరాలు ఇప్పుడు అంటే చెప్తావు 60 సంవత్సరాలని. దాని అర్థము 60 సంవత్సరాలని సుదీర్ఘ ప్రయాణంలో దేవునికి చాలా దగ్గరగా వెళ్ళిపోయావు. ఇంకో 10 సంవత్సరాల్లో నువ్వు దేవుని కలుసుకోవచ్చు, లేక ఇంకొక 20 సంవత్సరాల్లో దేవుని కలుసుకోవచ్చు. ఆ రీతిగా వయసు పెరిగే కొద్దీ, కాలం జరిగే కొద్దీ, దినములు గడిచే కొద్దీ, సంవత్సరాలు దొరలే కొద్దీ నువ్వు దేవునికి దగ్గరగా వెళుతున్నావు. కాబట్టి దేవునికి సంబంధించిన విషయాలు నీలో తగ్గనే కూడదు. ఒకప్పుడు నీవు దేవుని నమ్ముకున్నప్పుడు 2 అధ్యాయాలు చదివేవాడివేమో. నీవు దినాలు గడిచే కొద్దీ ఇంకా చాలా అధ్యాయాలు చదివే వ్యక్తిగా ఉండాలి, ఎక్కువ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి, ఉపవాసాలు ఉండే వ్యక్తిగా ఉండాలి. నీ సహవాసాన్ని గురించి, సహవాసములో ఉన్న వ్యక్తుల్ని గురించిన బాధ్యత రోజు రోజు నీకు అధికం కావాలి. ఇవన్నీ తగ్గుతున్నాయి అంటే దాని అర్థం నువ్వు ఓడిపోయిన కొండవి అని దాని అర్థం. అందుకు భక్తుడు దావీదు అంటాడు, నేను మరణమైపోయాను, స్మరణకు రాకుండా అయిపోయాను, నేను ఓడిపోయిన కొండని. కాబట్టి దైవజనాంగమా, సంఘంలో ఉండేటటువంటి బిడ్డలు ఓడిపోయిన వారా మంచివారా అని తెలుసుకోవటానికి ఎక్కువ కాలమేమీ లేదు. వారి దినచర్యలో ఆత్మ సంబంధమైన విషయాల్లో
ఎంత వాళ్ళు శ్రద్ధ చూపెడుతున్నారో, వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఎంత వారు శ్రద్ధ చూపెడుతున్నారో, ఈ రెండింటినీ లెక్కలు పెడితే ఖచ్చితంగా వారు ఎవరు అనేది స్పష్టంగా అర్థమవుతారు. నీ వ్యక్తిగత జీవితాల కొరకు దేవుడు చాలా కాలమే ఇచ్చాడు. దాదాపు 6 రోజులు ఇచ్చాడు. నీ ఆత్మ సంబంధమైన జీవితం కొరకు 1 రోజు ఇమ్మన్నాడు. ఆ రీతిగా ఆ 1 రోజు కూడా మనం ఎంతో కష్టపడి, ఇబ్బంది పడి, విసుక్కొని, నసుక్కొని ఆయన సముఖంలోకి వస్తూ ఉంటాం. దయచేసి చెప్తున్నాను, ఓడిపోయిన కొండలో నుండి కారిపోయేది కేవలం దేవుడిచ్చిన పదార్థములు మాత్రమే కాదు. దేవుడు నీ జీవనానికి, నువ్వు బ్రతికిన కాలమంతా నీకు అవసరమైన వాటిని కూడా దానితో కలిపి పెట్టాడు. బాగా గమనించాలి. డబ్బు కానీ, ఆరోగ్యం కానీ, నీ సుఖం కానీ, సంతోషం కానీ, నెమ్మది కానీ, సమాధానం కానీ, ఇవన్నీ కూడా వాటితో కలిపి దేవుడు పెట్టాడు. అయితే దైవజనాంగమా, కారిపోతున్న రక్షణ, పరిశుద్ధ ఆత్మ, ప్రేమ, ప్రార్థన, వీటితో పాటు నీ జీవనం కొరకు దేవుడు సిద్ధం చేసి పెట్టిన అవి కూడా వాటిలో నుండి జల్లిస్తూ ఉన్నాయి, కారిపోతూ ఉన్నాయి. ఆ రీతిగా తక్కువ పడటానికి కారణం ఏమిటంటే, నువ్వు ఆత్మలో ఎదగలేదు కాబట్టి, ఓడిపోయిన వ్యక్తివి కాబట్టి. ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా, నేను ఓడిపోయిన వ్యక్తినని? ఒక పర్యాయం ఒక సహోదరి మాట్లాడుతూ అంటుంది, అయ్యా, నేను రోజుకు 2 గంటలు ప్రార్థన చేస్తున్నాను, నా ఆర్థిక ఇబ్బందులు తీరడం లేదు, కారణం ఏమిటినని. ఇది నిజంగా గొప్ప సమస్య. ఈ ప్రశ్నకు జవాబు నా దగ్గర లేదు. ఇంకొక ఆయన అడుగుతూ ఉన్నాడు, నా పిల్లల్ని పైకి తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాను, మా సంఘమంతా కూడా ప్రార్థన చేయిస్తూ ఉన్నాను, వారానికి 1 రోజు నేను ఉపవాసం ఉంటున్నాను అని చెప్పాడు. వెరీ గుడ్. ఇద్దరు కూడాను ఈ మాటలు మాట్లాడినప్పుడు వారు భక్తిపరులే, అందులో సందేహం లేదు. అయితే ఒకటి, ఆమె 2 గంటలు ప్రార్థన చేస్తుంది, ఈయన వారానికి 1 రోజు ఉపవాసం ఉంటున్నాడు. ఉపవాసం మంచిదే, అయితే ఉపవాసం ఒక్కటే కాదు ఆ కృపగల దేవుని సముఖంలో మనం పొందవలసిన ఆశీర్వాదాలకు కారణం. దేవుని వాక్యం సెలవిస్తాది, ప్రార్థన ఒక్కటే కాదు, దేవుడిచ్చిన రక్షణ కూడా, దేవుడిచ్చిన ఆత్మ కూడా, దేవుడిచ్చిన ప్రతి ఒక్కటి కూడా నీలో తగ్గకుండా చూసుకోవాలి. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది. రక్షణ అంటే అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే, నా తల్లి నన్ను కన్నప్పుడు, నా తల్లి ఆమె రక్తమంతా పోగొట్టుకుని నన్ను కన్నది. అప్పుడు నన్ను చూస్తే రక్తమంతా నా శరీరమే. నా తల్లి నన్ను కన్నప్పుడు రక్తముతో నేను పుట్టాను. రక్షణ అనేది కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన రక్తముతో కడిగి పాపపు మరకలన్నింటిని కూడా శుద్ధీకరించి ఆయన రక్తముతో కడిగి నన్ను ప్రత్యేకపరిచాడు. నేను కూడా రక్షణ అంటే రక్తములో పుట్టినవాడని అర్థం. నా తల్లి నాకు జన్మనిచ్చినప్పుడు నాకు తెలియని ఒక లోకంలో నేను పుట్టాను. ఈ లోకాన్ని గుర్చిన జ్ఞానం నాకు లేదు. అదే రీతిగా నా యేసు నాకు రక్షణను ప్రసాదించినప్పుడు నాకు తెలియని ఒక లోకానికి సంబంధించిన వ్యక్తిగా నేను పుట్టాను. నాకు తెలియని లోకం అంటే పరలోకం. నా తల్లి నన్ను కన్నప్పుడు నాకు తెలియని లోకం అంటే ఈ భూమి. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్షణ అనే కార్యక్రమం ద్వారా నాకు క్రొత్త జన్మను ప్రసాదించాడు. నేను రక్తంలో పుట్టాను. ఆ రీతిగా రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ రక్షణలో ఎదుగుతూ రావాలి, ఎదగాలి. ఎదగటానికి ఏం చేయాలి అని అడిగితే అపోస్తలుడైన పేతురు ఒక చక్కటి మాట చెప్పాడు. మీరు రక్షణలో ఎదుగు నిమిత్తమై నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించండి అని చెప్పాడు. అంటే దాని అర్థము, వాక్యాన్ని బాగా స్వీకరించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. అప్పుడు నీవు రక్షణలో ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం 1 రోజు ఈ చెవులు గుళ్ళో పడేసి సోమవారం ఎత్తకపోయి సంతలో పడేస్తే ఇంకా ఆ వ్యక్తి రక్షణలో ఎదిగే ప్రసక్తి లేనే లేదు. వాక్యం బాగా వినాలి, విన్న వాక్యాన్ని గ్రహించాలి, గ్రహించిన వాక్య ప్రకారంగా జీవించాలి.
అప్పుడు నీవు రక్షణలో ఎదుగుతావు. మూడవ మాట చెప్పాడు, మీ స్వరక్షణను భయముతోనూ వణకుతోనూ కొనసాగించుకొనుడి అని చెప్పాడు. మనం ఎదుగుతున్నటువంటి రక్షణ విషయంలో రక్షణ ఎక్కడ పోతుందో అనే భయం ఉండాలి, వణకు ఉండాలి. రక్షణ ఎప్పుడైనా పోతాది, ఎక్కడైనా పోతాది. అననీయ సప్పీరాలు అబద్ధం చెప్పినందుకు, సంసోను తప్పు చేసినందుకు, దావీదు మహారాజు తప్పు చేసినందుకు, ఆకాను శాపగ్రస్తమైన దాన్ని తెచ్చి గుడారంలో దాచుకున్నందుకు ఈ రీతిగా రక్షణ సులభంగా పోతాది. అయితే ఆ రక్షణ విషయంలో భయము వణకు చాలా అవసరం. భయముతో వణకుతో ఆ రక్షణని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. అంటే ఈ రోజు నీవు బ్రతికి రేపట్లేకి వెళ్ళావు, రేపు కూడా నీవు బ్రతికున్నా. నేను అడిగే ప్రశ్న, ఈ రోజు నీకున్న రక్షణ రేపు కూడా నీ దగ్గర ఉందా అనేది ప్రశ్న. నాకు 60 సంవత్సరాలు దేవుని నమ్ముకుని 20 సంవత్సరాలు అయ్యాది అంటే 20 సంవత్సరాల నుండి రక్షణ నీతో పాటే ఉందా, లేక రక్షణ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాదా? ఆ రక్షణకు సంబంధించిన కొన్ని కార్యకలాపాలు తెలుసు కాబట్టి వాటిని ఆచరిస్తూ ఇదే రక్షణ అనుకుంటున్నావా? ఆ రీతిగా కాదు. రక్షించబడిన ప్రతి వారు కూడా రక్షణలో ఎదగాలి, రక్షణలో కొనసాగాలి. రక్షణలో ఎప్పుడు కొనసాగుతాడో, రక్షణలో కొనసాగుతున్న వ్యక్తి రక్షకుని చూస్తాడు. ఎవరా రక్షకుడు అని అడిగితే, నా యేసు క్రీస్తు ప్రభుల వారు, నీ కొరకు సిల్వలో ప్రాణం పెట్టిన అతను, నీ కొరకు కల్వరిలో రక్తాన్ని కార్చిన వ్యక్తి, నీ పాపములను పరిహరించి నీ పాపానికి శిక్ష రావలసిన ఆ కార్యము నిమిత్తమై తాను నీ పాపముల నిమిత్తము శిక్షను అనుభవించిన ఆ యేసయ్య, ఆయన్ను మనం నేరారా చూడటానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఓడిపోయిన కుండవైతే నీలో ప్రభు పోసిన రక్షణ క్రమేణా దినం తర్వాత దినం బొట్లుగా కారిపోయి రక్షణే లేకుండా అయిపోతాది. ఆయనిచ్చిన పరిశుద్ధాత్మనే లేకుండా అయిపోతాది. ఆయనిచ్చిన పవిత్రత లేకుండా అయిపోతాది. నీ నోరేం మాట్లాడుతుందో నీకు తెలియదు, నీవేం ఆలోచిస్తున్నావో నీకు తెలియదు, నీ కళ్ళతో ఏం చూస్తున్నావో నీకు తెలియదు. అన్నీ చెడ్డవే, అన్నీ చెడ్డ ఆలోచనలే, అన్నీ చెడ్డ చూపులే, అన్నీ చెడ్డ తలంపులే. అయితే ప్రభు సముఖంలో కూర్చొని నేను రక్షించబడ్డానని మాట్లాడుతూ ఉన్నావు. ఆ రీతిగా కాదు. ఎందుకు ఇంతసేపు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, కుమ్మరివాని చేతిలో పగిలిపోయిన కొండైతే నిన్ను తిరిగి ఆయన మరొక పాత్రగా చేసుకుంటాడు. అయితే నువ్వు ఓడిపోయిన కొండవైతే దానికి ఎవరూ సహాయం చేయలేరు. నీవెంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. ఓడిపోయిన కుండ నెర్రి చీలుంటుంది కాబట్టి ఆ నెర్రిలో బొట్టే కారిపోతూ ఉంటుంది. దైవజనాంగమా, ఇప్పటికే చాలా మంది జీవితాలలో ఆరోగ్యం కారిపోయి, రక్షణ కారిపోయి, పరిశుద్ధాత్మ కారిపోయి, ప్రేమ కారిపోయి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అన్నీ కారిపోయి, ఒకరోజు అంటున్నాం, ఒకప్పుడు నేను చాలా బాగున్నానయ్యా, ఇప్పుడు ఎందుకో నేను చేసే ప్రతి పని ఫెయిల్ అయిపోతూ ఉంది. నేను ఎంత చక్కగా ప్లాన్ వేసుకున్నా నా ప్లాన్లన్నీ పాడైపోతున్నాయి. నేనెంత కష్టపడి సంపాదించినా నా సంపాదన నాకు ఉపయోగపడడం లేదు. నా పిల్లల కొరకు నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, నేను ఆలోచించినట్లుగా నా పిల్లలకు చక్కటి భవిష్యత్తు లేదు. ఈ లోపాలన్నీ ఎలాగొచ్చాయి అని అడిగితే వాటికి కారణం ఒక్కటే, నీవు ఓడిపోయావని అర్థం. ఆ ఓడిపోయిన స్థితిని తెలుసుకొని దేవుని దగ్గర కన్నీరు కార్చాలి, దేవుని దగ్గర ప్రలాపించాలి. దానికి తిరిగి కృప కలిగిన దేవుడు ఏదో ఒక్కటి చేయగలడు. నన్ను బాగా గమనించాలి. ఒక్కొక్క పర్యాయము ఓడిపోయిన స్థితిని మన జీవితంలో పెట్టుకొని చాలా మంది భక్తిగా ప్రజలకు కనిపించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానికి మహారాజు సొలొమోను ఒక మాట అంటాడు, మట్టి పాత్రకు వెండి పూత వేయ తగునా అని అడిగాడు. మట్టి పాత్రకి ఎవడైనా వెండి పూతను వేస్తాడా అని అడిగాడు. ఆ రీతిగా వేస్తే పెయింట్ వేయండి, మట్టి పాత్రకు పెయింట్ బాగుంటుంది. మట్టి పాత్రకి వెండి పూతను వేస్తే
కొంతసేపు అయిన తరువాత ఒకవేళ దానికి సెమ్మ తగిలో, ఎండ ఎక్కువైతేనో, మట్టి పాత్రకు పూసినటువంటి వెండి పూత చిన్న చిన్నగా పైకి లేచి బయటికి వచ్చేస్తారు. ఒక్కసారిగా రావదు. మొక్కల కింద ఆ పూతంతా కూడా పైకి లేచి దానంతటా అది బయట వచ్చేస్తారు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలు మేరు. ఎప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలు మనం. ఎప్పుడూ దేవుడు మనల్ని మరిచిపోడు. దేవుని బిడ్డలు మనం. తన వద్దకు వచ్చిన వారిని ఆయన త్రోసివేయడు. దేవుని బిడ్డలు మనం. మన మీద ఆయనకు పక్షపాతం లేదు. ఒకరిని ఒక విధంగా, మరొకరిని మరొక విధంగా చూసే దేవుడు కాదాయన. లోపం ఎక్కడుంది? మన నష్టాలకు, మన కష్టాలకు, మన లోటుపాట్లకు లోపం ఎక్కడుంది అని అడిగితే, ఒకటి, దేవుని చేతిలో, ఆ కుమ్మరివాని చేతిలో సారి మీద పగిలిపోయిన మట్టివైతే, కుండవైతే మరలా నిన్ను చేస్తాడు. ఒక నూతనమైన పాత్రగా చేసి క్రొత్త ఘనతను నీకు ఇస్తాడు. లేదు, నిన్ను కుండగా చేసిన తరువాత నీ అంతటి నీవే పగిలిపోతే, నువ్వు చేసిన తప్పితాలు, చేసే మోసాలు, చేసే అక్రమాలు, చేసే అన్యాయాల ద్వారా కుండ పగిలిపోతే దేవుడు దానికి బాధ్యుడు కాదు. ఆయన అస్సలు శ్రద్ధ తీసుకోడు. అసలు దాని విషయంలో ఆయన ఏమాత్రమూ పట్టించుకోడు. మూడవది, నువ్వు ఓడిపోయిన కుండవైతే ఖచ్చితంగా కృపగలిగిన దేవుని సముఖంలో ఈరోజు ఏడవాలి. నీవు, ప్రభా, ఓడిపోయిన జీవితం నాది. ముందున్నంత ప్రార్థన నాకు లేదు. ముందున్నంత తగ్గింపు నాకు లేదు. ముందు నేను చాలా చక్కగా వాక్యాన్ని చదివేవాణ్ణి, ఇప్పుడు లేదు. వాక్యానుసారంగా జీవించేవాణ్ణి, ఇప్పుడు లేదు. ఉపవాసాలు ఉండేవాణ్ణి, ఇప్పుడు లేదు. ఎన్నో తగ్గిపోయాయి ప్రభా. నాలో ఆత్మీయంగా నా జీవితంలో ఎన్నో తగ్గిపోయాయి. ఒక మనిషి బ్రతకటానికి దేవుడు తాను ఇచ్చిన రక్షణ, తానిచ్చిన పరిశుద్ధ ఆత్మ, తానిచ్చిన పరిశుద్ధతతో పాటు అన్ని ఆశీర్వాదాలు అందులోనే కలుపుతాడు. నీ ఆర్థికం కానీ, నీ ఆశ్రయం, నివాసము కానీ, నీకు అవసరమైన ప్రతి ఒక్కటి కూడా దానిలోనే కలుపుతాడు. ఎప్పుడు దేవుడిచ్చిన వాటిని నువ్వు పోగొట్టుకుంటూ వస్తావో, దానితో పాటు నీ ఆశీర్వాదం కూడా పోతూ ఉంటుంది. నువ్వెంత ప్రయాసపడినా దాన్ని నిలబెట్టుకోలేవు. ఎందుకంటే నెర్రిపోయావు కాబట్టి, ఓడిపోయావు కాబట్టి ఎంత ప్రయాసపడినా దాన్ని నిలబెట్టుకోలేవు. ఈ మధ్యాహ్న సమయమందు నా ప్రత్యేకమైనటువంటి మనవిది. ఇప్పుడు రాజుల గ్రంథంలో ఒక సహోదరి ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏముంటుందో తెలుసా? ప్రవక్త గారు, నా భర్త నీ శిష్యుడండి, ఆయన భక్తి గలవాడని మీకు బాగా తెలుసు. అయితే నా భర్త అప్పులు చేసి చనిపోయాడని, ఇప్పుడు అప్పుల వారు వచ్చి నా ఇద్దరి పిల్లల్ని తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పుకుంది. ఆమె తన ఇంటిని గురించి మాట్లాడుతూ ఉంది. తన ఇంటి పరిస్థితిని గురించి మాట్లాడుతూ ఉంది. తన భర్తను గురించి మాట్లాడుతూ ఉంది. బాగా వినాలి. నా భర్త భక్తి కలిగిన వాడు, అది మీకు కూడా తెలుసు. ఆయన ఎవరో కాదు, మీ శిష్యుడే. ఇప్పుడు నా భర్త చనిపోకముందు అప్పులు చేసి చనిపోయాడు. కాబట్టి అప్పుల వారు వచ్చి నాకున్న ఇద్దరు కుమారుల్ని తీసుకువెళ్లాలని అంటున్నారు అని అన్నది. ప్రవక్త గారు వెంటనే, నేను ప్రార్థన చేస్తాను, నీ అప్పులు తీరుతాయి అని చెప్పలేదు. అదే గ్రంథంలో ఒక బిడ్డ చనిపోయినప్పుడు ఆ స్త్రీ ప్రవక్త దగ్గరికి కబురు పంపితే ఆయన వెంటనే తన గెహాజీని కర్ర ఇచ్చి పంపి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయమన్నాడు. తర్వాత తాను వెళ్లి ప్రార్థన చేశాడు. ఇక్కడ ఆ పని చేయలేదు ఆయన. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, మీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. ఆ తల్లి ఇచ్చిన జవాబు ఏమిటంటే, నా ఇంటిలో కుండలో కొంచెం నూనె ఉంది అని చెప్పారు. ఇది బాగా గమనించవలసిన విషయం. కుండలో కొంచెం నూనె ఉందని. ఒకటి, తనంతట తాను పగిలిపోయిన కుండ. రెండు, ఆ సారి మీద కుమ్మరివాని చేతిలో పగిలిపోయిన కుండ. మూడు, ఓడిపోయిన కుండ. నాలుగవది, కొంచెము నూనె ఉన్న కుండ. దైవజనాంగమా, నన్ను బాగా గమనించవలసినటువంటి విషయం, ఆమె భర్త చనిపోయాడు.
ఆమె ఇద్దరు పిల్లల్ని అప్పుల వాళ్ళు తీసుకువెళ్ళటానికి వచ్చారు. ఇప్పుడు ఆమె నేరుగా ప్రవక్త దగ్గరికి వచ్చి తన విన్నపాన్ని చెప్తూ ఉంది. నేను అడిగే ప్రశ్న, నీకు అప్పులున్నాయా? నీ భర్త చనిపోయాడా? అంటే చనిపోయాడు అంటే చనిపోమని నేను చెప్పడం లేదు, దానికి ఇంకొక భాష నేను చెప్తాను. సంపాదకుడు కాదా? కుటుంబాన్ని పోషించే స్తోమత లేదా? పరిస్థితులు బాగాలేవా? నీ పిల్లల్ని తీసుకువెళ్ళటానికి అంటే దాని అర్థం అప్పు నీ భర్త కాలంలోనే కాదు, అప్పు నీ పిల్లల కాలంలో దాకా వచ్చేటట్టుందా? అప్పులు నీ పిల్లలు కూడా కట్టే పరిస్థితుల్లో ఉందా? నీ కుటుంబ వాతావరణం ఇలాగా, నీ తరువాత నీ పిల్లల దాకా ఈ కష్టాలు నష్టాలు ప్రయాణమైపోయేటట్టుగా ఉందా? ఆ తల్లి చేసిన పని చేయాలి. ఆ తల్లి నేరుగా ప్రవక్త దగ్గరికి అంటుంది, నా భర్త భక్తి గలవాడని. దైవజనాంగమా, దానర్థం ఏమిటో తెలుసా? పరిస్థితులు ఎలాగున్నా మన భర్త భక్తిగా ఉండాలి. దానర్థం ఏమిటో తెలుసా? భార్య భర్త ఇద్దరు భక్తి కలిగిన వారుగా ఉండాలి. భార్య భర్త ఇద్దరు భక్తి కలిగిన వారుగా ఉండాలి. ఓడిపోయినటువంటి కొండ జీవితాన్ని తిరిగి బాగు చేసుకోవటానికి, పరిస్థితులు తారుమారైపోయిన కొండ జీవితాన్ని తిరిగి బాగు చేసుకోవటానికి, ధారధారగా కారిపోతున్నటువంటి ఆ ఓటికొండ జీవితాన్ని తిరిగి బాగు చేసుకోవటానికి భార్య భర్త భక్తిపరులై ఉండాలి. చాలా మంది చెప్తాడు, బైబిల్ చెప్తాది భక్తి ఏముండాలి? భక్తి. చూడండి, భక్తిలో అన్బ్యాలెన్స్ ఉంది. భార్య ప్రార్థన చేస్తా ఉంటే భర్త షికారు కొడుతూ ఉంటాడు మనోడు. భార్య బైబిల్ చదువుతా ఉంటే మనోడు టీవీ చూస్తూ ఉంటాడు. భర్త బైబిల్ చదువుతా ఉంటే భార్య టీవీ చూసుకుంటా ఉంటది. వీళ్ళ భక్తిలో బ్యాలెన్స్ లేదు. వీళ్ళ భక్తి అన్బ్యాలెన్స్. ఒకరు భక్తిగా ఉన్నారు, ఒకరు భక్తిగా లేదు. ఆ రీతిగా ఉండడం వల్ల ఓటికొండ జీవితం బాగుపడే ప్రసక్తి లేదు. చాలా కుటుంబాలలో అన్బ్యాలెన్స్, బ్యాలెన్స్ గా లేరు ఇద్దరు. ఓ త్రాసు తీసుకొచ్చి ₹1 నాకు బెల్లం కావాలి అంటే 50 గ్రాముల రాయి ప్రక్కన పెట్టి ఆ 50 గ్రాములకు తూగేటటువంటి బెల్లం ఈ పక్క పెడతా. ₹1 బెల్లమారా అని ముద్ద ఈ పక్క పెట్టి 50 గ్రాములు ఈ పక్క పెట్టాడు, డింగ్ అని లేస్తుంది. ఈరోజు చాలా కుటుంబాల్లో భర్త ఉపవాసం ఉంటాడు, భార్య బాగా తిని గురకబెట్టి నిద్రపోతూ ఉంటుంది. చెప్పలేడు ఆమెకి, చెప్తే గాడిద్దన్నటిదంతా అది. నువ్వు చేసుకో ప్రార్థన, నువ్వు చెప్పాలా నాకు తెలుసులే ప్రార్థన చేసేదంట. అది అన్బ్యాలెన్స్. ఇది ఎవరి పరిస్థితి అంటే ఓటికొండ ఉన్నటువంటి వారి పరిస్థితి. ఓడిపోయిన కొండలు ఇవన్నీ. దావీదు భక్తిపరుడే, తన భక్తిని భార్యలకు చెప్పలేకపోయినాడు పాపం. చెప్తే ఏమంటాదో తెలుసా ఆమె? నోరు మొయ్యరే, మొదటి నీ పెండ్లాము వాడిని ఎవరామె మీకాలు వాడిని ఉన్న చేసుకో అంటే మళ్ళా తెచ్చుకుంటావు కదా నువ్వు అంటది. చెప్పలేడు, భార్య పరిస్థితి బాగలేదు. ఇంకొక ఆమెతో మాట్లాడతాడు అబీగయల్ దగ్గరికి, నోర్మయ్యి నువ్వు బెస్ట్ వాన్ తెచ్చుకోలే అని అంటుంది. పాపం భక్తి అన్బ్యాలెన్స్. అందుకే కుటుంబం అంతా బ్యాలెన్స్ లేకుండా పోయింది. దయచేసి గమనించవలసిన విషయం, భార్య ఆ తల్లి చెప్తున్న మాట, నా భర్త అప్పులు చేశాడు, ఓకే, నా భర్త భక్తి గలవాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్పాలి. మా భార్య భక్తి కలిగింది అని చెప్పాలి, నా భర్త భక్తి కలిగింది అని చెప్పాలి. చాలా మంది చెప్తారు మా ఇంటి ఆయన కలెక్టర్ అని. అయితే ఏమి, దాంతో మనకు పనేమని చెప్పు. మీ ఇంటి ఆయన కలెక్టర్ అయితే మాకేమన్నా వస్తుందా? ఒక ఆయన అంటాడు మా భార్య లెక్చరర్ అని. లెక్చరరో గీక్షరో మిక్చరో మాకేం తెలుసు. దాంతో కాదు, బైబుల్ చెప్తోంది మీ కుటుంబంలో ఓడిపోయిన పరిస్థితి బాగు కావాలంటే భర్త భార్య ఇద్దరు భక్తి కలిగిన వారు. హల్లెలూయా. బాగా గమనించాలి, భక్తి అంటే ఏమిటి? ఆదివారం 2 బైబిల్ ఇద్దరు మోసుకొని సొట్ట పెట్టుకొని నెత్తిని పెట్టుకొని గబగబా ఈ మెట్లెంబడి మొగుడు ఆ మెట్లెంబడి భార్య ఇద్దరు గబగబా ఎక్కి మగోళ్ళ పక్క మొగుడు ఆడోళ్ళ పక్క భార్య కూర్చొని హల్లెలూయా స్తోత్రం అనేసి తిరిగి పోతా టిఫిన్ చేసి మ్యాట్నీకి వెళ్ళిపోయేది. అయిపోయా. ఇది భక్తినా? కాదు. దయచేసి ఇది కానే కాదు. ప్రభు నాకు సహాయం చేసినాడని బ్యాగ్ మార్చి దాంట్లో పెట్టుకొని వెళ్ళిపోతే కొన్నోడు ఎంగేటి కావాలా? మీకు అర్థమైందన్నా?
కొన్నోడు ఏం గది కాదు. భక్తి కానీ మనం ఇటు నుండి బయలుదేరి ఆటోలో పోవాలా, లేదంటే బస్సులో పోవాలా? బస్సు రష్గా ఉంటుంది, టికెట్ నీ దగ్గరికి వచ్చేటప్పటికి నీ స్టాప్ వచ్చింది, దిగేసినావు. దేవునికి స్తోత్రం, 2 రూపాయలు మిగిలిచ్చే దేవుడు ఎంత గొప్పోడో, ప్రభా నీకు స్తోత్రం. నిజంగా ఇది భక్తి కాదు. నువ్వు ఆపి, అన్నా కండక్టర్ అన్నా ఇదిగో 2 రూపాయలు, అది భక్తి. అంతేగాని దిగేసి హల్లెలూయా స్తోత్రం అని. నాతో పాటు ట్రైనింగ్ అయిన పిల్లలు కొంతమంది ఉంటారు నా దగ్గర. ఓ రోజు నేను పుంగనూరు తీసిపోయిన వాళ్ళు, ఎవరు టికెట్ వాళ్లే తీసుకోండి అని చెప్పిన. ఒక ఆయన వెనకాల కూర్చున్నాడు, బస్సు దిగి హల్లెలూయా దేవుడు ఎంత గొప్పోడు అన్నాడు. ఇదేందరే ఇది బస్సు దిగుతానే గొప్పోడు అంటాడు వీడు అని. ఏం గొప్పతనమో అనంటే, నా దగ్గర 2 రూపాయలు ఉన్నది, దేవునికి నేను ఎక్కినప్పుడే ప్రార్థన చేసిన, ప్రభా రాను పోను 4 రూపీస్ కావాలా, నువ్వు నాకు సహాయం చేయాలని. కండక్టర్ నన్ను టికెట్ అడగలేదు అన్నాడు. దాన్ని దొంగతనం అంటారు రా? లేదు, ప్రభు అద్భుతం చేసినాడు అంటారు. ఇదొక సైతాన్, బాగా గమనించాల్సింది. ఇది ఓటికొండ, బాగా గమనించాల్సింది. దైవజనాంగమా, ప్రభు బిడ్డలు మీరు, భక్తి అంటే ఏమిటో తెలుసా? వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. భక్తిలో అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాస్తూ, కొందరు భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించక అని చెప్తాడు. భక్తిలో శక్తి ఉంది. దాని అర్థం ఏమిటంటే, వ్యక్తిగా నువ్వు జీవించేటప్పుడు ఎన్నో పరిస్థితులు నీకు అడ్డుగా వస్తాయి, ఎన్నో పరిస్థితులు నీకు ఇబ్బందికరంగా, ఎన్నో పరిస్థితులు నిన్ను ఏడ్పించేటివిగా, ఎన్నో పరిస్థితులు నీకు ముందుకు నడవలేనటువంటి ఆటంకంగా వస్తాయి. నీ భక్తిలో ఉన్న శక్తి దానంతటిని ఎదిరించుకుంటూ ముందుకు నడిపించుకుంటూ వెళతాది. దాన్ని భక్తి అని అంటారు. భక్తిలో శక్తి లేకపోతే, భక్తి లేకపోతే ఆ పరిస్థితులకు నువ్వు లోబడిపోయి ఆ పరిస్థితుల్లోనే నిలబడిపోతావు, ముందుకు వెళ్లే ప్రసక్తి లేదు. షడ్రక్, మేషక్, అబెద్నెగో వాళ్ళ ముందు పెద్ద అగ్నిగుండం ఉంది. నేనైంటే మా అమ్మతో నేను ఎప్పుడో నమ్ముకుంటే వేస్తామని ఇప్పుడు ఎప్పుడో విసిపెట్టేసినా సార్ అని దండపెట్టేసి పారిపోయి ఉండేవాళ్ళని. మీరేంటి ఇంటి దగ్గరే చెప్పేసి ఉండేవాళ్ళు. నేనన్నా మంట దగ్గరికి పోయి చెప్పుదు, మీరు ఇంటి దగ్గర ఎవడు చెప్పింది నీకు, ఏమన్నా ఇట్లా వెలసకరా అని నిండేసి ఉండేవాళ్ళు. అవునా కాదా? వాళ్ళు భక్తితో నిలబడ్డారు. అగ్గిమంటలు ఎట్లయిపోయినాయి? ఐసుగడ్డలు అయిపోయినాయి. అగ్నిమంటలన్నీ ఏమైపోయినాయి? భక్తి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ భక్తిలో ఉన్న శక్తి ఆటంకాల్ని దాటటానికి నీకు శక్తిని ప్రసాదిస్తా వస్తుంది. హల్లెలూయా. భక్తి చాలా ముఖ్యం. దైవజనాంగమా, భక్తిని 7 అధ్యాయాలు వరుసగా చదివేసి, ఏం చదివినావురంటే 7 అధ్యాయాలు చదివినా సార్, ఏముంది దాంట్లో అంటే అది భక్తి కాదు. నువ్వు చదివినటువంటిది ఖచ్చితంగా నీకు జ్ఞాపకం ఉండేటట్టు చదవాలి. కొంతమంది చూడండి, చందమామ పుస్తకాన్ని కొంటారు, ఓసారిగా చదివేస్తారు. కథలన్నీ గుర్తుంటాయా లేదా? ఆశీర్వాదం అన్నా ఉంటాయి. మీ అవ్వ చిన్నప్పుడు, మీ అవ్వ పక్కన నిన్ను పడుకోబెట్టుకొని చిన్నప్పుడు కథ చెప్పి ఉంటుంది, సచ్చేదాకా గుర్తుంటుందా లేదా? ఆ కథ ఉంటుంది. మరి బైబిల్ అప్పుడు చదివింది ఎందుకు గుర్తుండదు? ఉండదు. ఎందుకంటే భక్తి లేదు కాబట్టి. భక్తి గనక నిజంగా ఉంటే ప్రభువుకి సంబంధించిన ప్రతిదీ కూడా నీకు చక్కగా జ్ఞాపకం ఉంటుంది. భక్తి లేకపోతే ఖచ్చితంగా అది జ్ఞాపకం ఉండే ప్రసక్తి లేనే లేదు. చిన్నప్పుడు ఎవరితో కొట్లాడింది నీకు జ్ఞాపకం ఉంది, ఎవరింట్లోనో దొంగలించింది జ్ఞాపకం ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పుడు చదివింది నీకు జ్ఞాపకం లేదంటే భక్తి లేదు. దైవజనాంగమా, ఆ తల్లి ధైర్యంగా వెళ్లి ప్రవక్తతో అంటుంది, నా భర్త భక్తి కలిగిన వాడు, అయితే అప్పులు చేశాడు, ఆయన చనిపోయాడు, ఇప్పుడు అప్పుల వారు వచ్చారు, నాకు 2 కొడుకులున్నారు, అప్పుల వారు వారిని తీసుకువెళ్లాలని బలవంతం చేస్తున్నారు అని చెప్పాడు. వింటున్న తల్లి, నా ప్రియమైన తండ్రి, ఎవడు అప్పులవాడు అనే ఆలోచన మనకి రావచ్చు. అప్పులవాడు ఎవడో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మీ అప్పు పత్రమును యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మేకుకు కొట్టి దాన్ని చింపివేశాడు అని చెప్తున్నారు. అప్పులవాడు సాతానుడు. ఆ అప్పులవాడు మన పిల్లల్ని అప్పుల కొరకు తీసుకొని వెళ్ళిపోతాడు. దాని అర్థం ఏమిటో తెలుసా? మన కుటుంబంలో భార్య, భర్త
అనేటటువంటి వారి మధ్యన భక్తి లేకపోతే పిల్లల్ని సాతానుడు అప్పుల కొరకు తీసుకొని వెళ్ళిపోతాడు. మనం దేంట్లో అప్పున్నామంటే బైబిల్ చెప్తాది, పౌలు గారు అంటారు, ప్రేమలో తప్ప మరి దేనిలో కూడా మీరు అప్పు ఉండకూడదు అని చెప్పారు. అయితే పుట్టిన ప్రతి వాడు కూడా పాపమనే అప్పులో మనం జీవిస్తూ ఉన్నాం. ఆ పాపమనే అప్పు పత్రాన్ని ఎప్పుడు యేసయ్యకి మనం ఇస్తామో యేసయ్య సిలువ మేకుకు కొట్టి దాన్ని చింపివేస్తాడు. పాపమనే అప్పు పత్రం మన దగ్గర ఉన్నంత వరకు సాతానుడికి మనము రుణపడి ఉన్నాం. సాతానుడు ఖచ్చితంగా వారి పిల్లల్ని ఆ అప్పు కొరకు పట్టి తీసుకుని వెళ్ళి వాళ్ళను బంధించి లేక వాళ్ళని హింసించి వాళ్ళ చేత పని చేయిస్తూ ఉంటాడు. చూడండి, తండ్రి తాగుబోతైతే బిడ్డ కూడా ఒక్కోసారి తాగుబోతుగా ఉంటాడు. తల్లి తిరుగుబోతైతే బిడ్డ కూడా తిరుగుబోతుగా ఉంటాడు. తల్లి బాధ్యత లేనిదైతే పిల్లలు కూడా బాధ్యత లేనిదైతారు. పెళ్ళైన తరువాత పెళ్లి చేసుకున్న అమ్మాయి సరిగా పని చేయకపోతే ఏమంటాడో తెలుసా పెళ్లి కొడుకు? మీ అమ్మను కొట్టాలా, మీ అమ్మ సరిగా నేర్పించుంటే కదా అని అక్కడ తిడతాడు. కారణమేమి? మీరు తిట్టుంటారు కదా, మగవాళ్ళు తిట్టుంటారు, వాళ్ళని తిడతారు. ఎందుకంటే పరిస్థితి అలాంటిదే. దైవ జనాంగమా, వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆ తల్లి అంటుంది, నా భర్త భక్తి కలిగిన వాడు అప్పు చేశాడు, ఇదిగో అప్పుల వాడు వచ్చిన 2 కుమారుల్ని తీసుకువెళ్తున్నారు. ప్రవక్త ఆలోచించకుండా మీ ఇంట్లో ఏముంది అమ్మా అని అడిగాడు. నేనేంటి అప్పులోడు ఎవడమ్మా వాడు, ఎంత అప్పు ఉండదమ్మా, ఎవడమని ఇట్లా తీసుకురా నేను చెప్తాను, ఇట్లా మాట్లాడి ఉండేవాని. ప్రవక్త అలాగా మాట్లాడలేదు. ఆయన అంటున్నాడు, మీ ఇంట్లో ఏముందని. నేను అడిగే ప్రశ్న కూడా అదే. వెంటనే ఆ తల్లి అంటుంది, నా ఇంట్లో ఒక కుండ ఉంది, ఆ కుండలో కొంచెం నూనె ఉంది. దైవ జనాంగమా, నన్ను బాగా గమనించవలసిన విషయం. ఈరోజు నేను అడిగే ప్రశ్న కూడా, మీ ఇంట్లో ఏముంది అని అడిగితే ఏమేమో చెప్తాం. మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో టీవీ ఉంది. వినండి, ఏంటేంటివో ఉన్నాయి, బాగా వినాలి. అయితే ఈమంటుంది, నూనెకు నాకు ఒక కుండ ఉందండి అనని. ప్రవక్త చెప్పాడు, వెళ్ళమ్మా, మీరు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఖాళీ కుండల్ని అరువు తెచ్చుకొని ఆ గదిలో పెట్టి ఆ నూనె కుండలో ఉన్న నూనె పోస్తూ రండి. ఆ నూనె అంతా కూడా కుండలు నిండుకు అవుతాయి, అమ్మి మీ అప్పు తీర్చుకోండి అని చెప్పాడు. అమ్మా, ఇది 4వ కుండ తల్లి. అయ్యా, ఇది 4వ కుండ. మీ అప్పులు తీర్చేకుండా, అప్పుల వారి వద్ద నుండి విడిపించేకుండా, మీ పిల్లలు అప్పుల వారు తీసుకువెళ్లకుండా మీ పిల్లల్ని తప్పించేకుండా, భక్తి కలిగిన మీ భర్త విషయంలో చేసిన అప్పులు మీ పిల్లల దాకా రాకుండా ఆపు చేసేకుండా ఈ కుండలో కొంచెం నూనె ఉంది తల్లి. ఈ కుండ ఎవరు అని అడిగితే ఇక్కడున్న ప్రతి వారు కూడా కుండకు సాదృశ్యమై ఉన్నారు. ఈ కుండలో నూనె ఉండాలి. చాలా కుండల్లో ఏమేమో ఉంటుంది చాలా కుండాల్లో. దయచేసి గమనించవలసిన విషయం, ఆ కుండలో నూనె మాత్రం ఉండాలి. నూనె దేనికి గుర్తు అని అడిగితే, నూనె అభిషేకించటానికి, రాజులను ప్రవక్తలను అభిషేకించటానికి. నూనె గాయములు తగిలినప్పుడు గాయాలకు రాయటానికి ఉపయోగించారు. మంచి సమరయుడు దొంగల చేతిలో చిక్కి కొట్టబడిన ఆ బాటసారికి తన దగ్గరున్న నూనెతో గాయాల్ని కట్టాడు. అనగా ఈ నూనె అభిషేకానికి, రాజులను అభిషేకించారు, ప్రవక్తలను అభిషేకించారు, గాయాలు మాన్పటానికి నూనెని ఉపయోగించారు. ఈ నూనె ఏమిటి అని అడిగితే పరిశుద్ధాత్మ. దైవజనాంగమా, నీలో పరిశుద్ధాత్మ ఉంటే గనక ఖచ్చితంగా నీ అప్పుల వారు నీ పిల్లల్ని తీసుకువెళ్లకుండా, నీ భర్త చేసిన అప్పులు నీ పిల్లల దాకా రాకుండా, అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీకు అడ్డుగా ఉండి అన్ని పరిస్థితుల నుండి నిన్ను విడిపించి ఆయన రక్షించగలడు. అయితే ఒకటి, నీలో ఉన్న నూనె ఇతరులకు కూడా పోసేటట్టుగా, ఖాళీ కుండలు కూడా నింపేటట్టుగా ఉండాలి. నువ్వు ఒక్కదానివే నిలబడిపోతే నీ అప్పులు తీరవు.
ఎన్ని కుండల్ని నీవు పరిశుద్ధ ఆత్మతో నింపితే అంత డబ్బు నీకు రావటానికి అవకాశాలు ఉన్నాయి, అన్ని సమస్యలు నీకు తీరిపోవటానికి అవకాశాలు ఉన్నాయి. దాని అర్థం ఏమిటో తెలుసా? కొంతమంది కొన్ని ఏండ్ల నుండి ఒక్కరుగానే ఉండిపోయారు. బాగా వినాలి. అంటే వాళ్ళ ద్వారా ఏ ఒక్కరు కూడా ప్రభువులోకి వచ్చే అవకాశాలు లేవు. వాళ్ళే ఒక్కరుగానే దైవచనాంగమా, అప్పులు తీరాలి, సమస్యలు తీరాలి, అప్పులు వాని చేతిలో నుండి మన పిల్లలు విడిపించబడాలి, భర్త చేసిన అప్పులు పిల్లల దాకా రాకూడదు. ఇటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం కావటానికి నీలో నూనె ఉండాలి. ఆ నూనె ఖాళీ కుండల్లో పోస్తూ పోస్తూ వాటిని నింపుతూ ఉండాలి. అప్పుడే నీ వాతావరణం మారిపోతాది. అప్పుడే శత్రువైన సాతానుని వద్ద నుండి మనము, మన పిల్లలు, మన పరిస్థితుల నుండి తప్పించుకోవటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మధ్యాహ్నం సమయం అందు కుమ్మరివాని చేతిలో పగిలిపోయిన కుండవా, ఆయన తిరిగి నిన్ను తయారు చేస్తాడు. ఒకవేళ నిన్ను కుండగా చేశాడు, నీ అంతటి నీవే పగిలిపోయావు. ఏ తప్పితమో, ఏ పనికిరాని కార్యమో చేసి ఆ పగిలిపోయిన దాని పరిస్థితి ఇంకా చెప్పలేం. మూడవది, ఓటి కుండ వంటి వాడ, ఓడిపోయావు. రోజు రోజు నీలో భక్తి తగ్గిపోతూ ఉంది. నీలో ఉన్న వాక్యానుసారమైన జీవితం, పరిశుద్ధత, రక్షణ, ప్రేమ, తగ్గింపు, ఆ సాత్వికం అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. ఆ రీతిగా తగ్గిపోతూ ఉంటే నీ ఆశీర్వాదాలన్నీ కూడా, నీ ఆర్థికం, నీ ఆరోగ్యం, నీ పరిస్థితులన్నీ తగ్గుముఖం పడతాయి. నాలుగవది, కొంచెము నూనె ఉన్న కుండ చాలు. అనేక కుండల్ని నింపగల సామర్థ్యత ప్రవక్త ద్వారా దానికి అనుగ్రహించబడతారు. ఈరోజు నీలో ఏముందో దేవుడు అడుగుతూ ఉన్నాడమ్మా. నీ ఇంట్లో ఏముంది? నీలో ఏముంది? కొంచెము నూనె ఉంటే చాలు. అరువుకు తెచ్చుకో కుండలన్నీ కూడా. ఎంతో మంది ఆత్మ లేని బిడ్డలున్నారు, ఎంతో మంది ఆదరణ లేని బిడ్డలున్నారు, ఎందరో ఆరోగ్యం లేని బిడ్డలు, ఎందరో సమాధానం, సంతోషం లేని బిడ్డలు ఎందరో ఉన్నారు. వాటిలోకి నూనె పోయి అప్పుడు చూడు నీ పరిస్థితి, నీ వాతావరణం అంతా కూడా మారిపోతాది. అప్పులు వాడు నీ దగ్గరికి వచ్చే ప్రసక్తి లేదు. అప్పులు వాడు నీ పిల్లల్ని తీసుకువెళ్లే ప్రసక్తి లేదు. అప్పులు వాని చేతిలో నుండి విడిపించబడి సుఖంగా బ్రతకటానికి దేవుడు కృపద ఇచ్చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మధ్యాహ్న సమయం అందు నా ప్రశ్న, నీలో ఏముంది? నీలో ఆ కొద్దిపాటి నూనె ఉందా? దాన్ని అనేకమైన వ్యక్తులకి పంచటానికి, నింపటానికి ప్రయత్నం చేయి. దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. కళ్ళు మూసుకుందాం. ఆశ్చర్యకరమైన దేవుడు ఈ మధ్యాహ్న సమయం అందు మనకిచ్చిన ఈ మంచి ఆలోచన. చాలా మంది ఓటి కుండలై తమలో దేవుడు ఇచ్చినటువంటి రక్షణను పోగొట్టుకొని, ఆత్మను పోగొట్టుకొని, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకొని, దేవుడిచ్చిన దీవెనలు పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్న రోజులు ఇవి. ఓటి కుండ అయితే దేవుడి దగ్గర మొరపెడదాం. యేసయ్యా, నీ వద్దకు వచ్చు వారిని మీరు త్రోసివేయనని చెప్పారు. యేసయ్యా, మీ వైపు నేను చేయి చాపుతున్నాను. ఓడిపోయిన నా పరిస్థితిని సరిచేయమని కృపగల దేవుని మొరపెట్టుకుందాం. తల్లి, కృపగల దేవుని మొరపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నా పట్ల కనికరాన్ని చూపెట్టండి తండ్రి, నా పట్ల కనికరాన్ని చూపెట్టండి. ఓడిపోయిన నా జీవితాన్ని సరిచేయమని కృపగల దేవుని వేడుకుందాం. మొదటి దినాలలో యేసయ్యని నమ్ముకున్నప్పుడు ఎంత ప్రార్థనో, ఎంత భక్తో, ఎంత వాక్యము చదివేవాళ్ళమో, ఎంత ఉపవాసం ఉండేవాళ్ళమో, ఓ ఎంత ప్రేమో, ఎంత తగ్గింపో. అన్నీ పోయాయి, అన్నీ తగ్గిపోతున్నాయి. దానితో పాటు దేవుని ఆశీర్వాదాలు, నీ కొరకు దేవుడు, నీ భవిష్యత్తులో దేవుడు నీ కొరకు అనుగ్రహించినవన్నీ ఒక్కొక్కటే ఆ ఓడిపోయిన కుండలో నుండి కారిపోతూ ఉన్నాయి. దయచేసి మధ్యాహ్నం సమయం అందు ప్రభు దగ్గర మొరపెట్టు. ఓడిపోయిన ఈ పరిస్థితిని సరిచేయమని ప్రభుల వారి దగ్గర మొరపెట్టు. ఆ కృపగల దేవుడు అంటున్నాడు, మీ ఇంట్లో ఏముంది? కొద్దిపాటి నూనె ఉన్న కుండ ఉంది ప్రభువా. దేవుని సముఖంలో ఈ విషయం చెప్పి, ప్రభువా, నాలా కొద్దిపాటి ఆత్మ అనేక కుండల్ని నింపాలి. ఇక మీదట
నాలో ఒక్కదానిలోనే కాదు, నాలో ఒక్కడిలోనే కాదు, అనేకుల్ని నింపాలి, అనేకుల్ని మీ ఆత్మతో నింపాలి, అనేకుల్ని మీ రక్షణతో నింపాలి, అనేక మందిని ఆ ఇరుగు పొరుగు వారి ఇంట ఉండే ఖాళీ కుండలన్నింటినీ నింపాలి ప్రభా. ఇరుగు పొరుగు వారికి అందరికీ మీ సువార్తను చెప్పాలి, మీ ఆత్మతో నింపబడు రీతిగా వారిని చేయాలి. ఆ భాగ్యం నాకు దయచేయి, ఆ అవకాశం నాకు దయచేయి. మరుపెట్టు తల్లి, మరుపెట్టు నా ప్రేమైన తండ్రి. ప్రభు నిజంగా కార్యం చేసే దేవుడు. హల్లెలూయా. దేవుడు నిజంగా కార్యం చేసే దేవుడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొంది వెళ్ళటానికి మధ్యాహ్న సమయం మంది ఎవరంతటి వాళ్ళు, నీవు, నీ తర్వాత నీ పిల్లలు, వారి తర్వాత వారి పిల్లలు అప్పులు అప్పులు అప్పుల బాధతో కాకుండా వాటి నుండి పరిపూర్ణమైన విడుదల పొందటానికి, అప్పుల వాడైన శత్రువైన సాతానుడి చేతిలో కాకుండా వాని చేతుల్లో నుండి పరిపూర్ణంగా విడుదల పొందటానికి నోరు తెరిచి ప్రభుల వారి దగ్గర అడుగుదాం. హల్లెలూయా. యేసయ్యా, నా పరిస్థితిని మార్చండి, నా పరిస్థితిని మార్చండి. ఈ ఓడిపోయిన జీవితం నుండి నాకు విడుదల దయచేయి. ఇందులో మీరు ఇచ్చినవి, మీరు నాకు ఇచ్చిన ఆశీర్వాద అన్నీ పోతున్నాయి ప్రభువా. అడుగు తల్లి, నోరు తెరిచి అడుగుదాం. హల్లెలూయా. నా దేవుడు కార్యం జరిగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నిర్లక్ష్యంగా ఏమీ సంబంధం లేనట్టు, నాకు కాదు అన్నట్టుగా ఈ స్థలంలో కూర్చోకండి. నోరు తెరిచి ప్రభు దగ్గర మొరపెడదాం. హల్లెలూయా. గ్లోరీ. యేసయ్యా, యేసయ్యా, నా పరిస్థితి మార్చండి యేసయ్యా. అప్పుల వాడైన శత్రువు చేతిలో నుండి నన్ను, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని తప్పించండి యేసయ్యా, తప్పించండి. జీసస్. ఆశ్చర్యకరమైన తండ్రి, నిష్ప్రయోజకుడైన దాసుడా, మీ బిడ్డలతో చెప్పవలసిన విషయాలు చెప్పాను తండ్రి. చేయవలసిన కార్యాలు, జరగవలసిన కార్యాలు అనేకాలు. దయచేసి మీ బిడ్డలతో మీ బిడ్డల మధ్యన కార్యాలు చేయించండి. మీ బిడ్డల మధ్యన అద్భుతాలు చేయండి, మహత్కార్యాలు చేయండి. మీరే మహిమ పొందుకొనమని ఏ తల్లి, ఏ తండ్రి మీ పాదముల చెంత కన్నీరు కాచి మొరపెడుతున్నారు, వారి జీవితంలో ఈ అద్భుతం చేయండి. ఏ యవన బిడ్డలు మీ పాదాల చెంత మొరపెడుతున్నారు, వారి జీవితంలో ఈ అద్భుతం చేయండి. ఓడిపోయిన స్థితి నుండి మార్చండి. మీరే కార్యం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందు నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడును ప్రభు రాక వరకు మనకును మన వారికి అందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానియేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావాని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712252929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.